కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని రహమత్ నగర్ కార్మిక్ నగర్ డివిజన్లో పర్యటించి స్థానిక బస్తీల్లో పవర్ బోర్లను ప్రారంభించారు. ముఖ్యంగా వేసవి కాలంలో నీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ప్రజల త్రాగునీటి అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకున్నారు. స్థానికంగా ఉన్న చిన్న గల్లీలలో ట్యాంకర్లు వెళ్లడం కష్టమైన చోట ఇలాంటి బోర్లు ప్రజలకు ఎంతో ఊరటనిస్తాయి. ఈ పర్యటన సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ నగరం ప్రస్తుతం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో ఒకటి. జనాభా పరంగా మౌలిక వసతులు సదుపాయాల్లో అభివృద్ధి పరంగా దేశంలోని అగ్రశ్రేణి 5-6 నగరాలతో పోటీపడుతూ మన హైదరాబాద్ ప్రముఖ స్థానంలో దూసుకుపోతోంది. నగర విస్తరణకు అనుగుణంగా ప్రభుత్వం వేసవి కార్యాచరణ ప్రణాళికను పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వర్షపు నీటి కాలువలు, పైప్ లైన్లలో పేరుకుపోయిన సిల్ట్ను సత్వరమే తొలగించి నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా చూడాలి. నగరంలో ఎక్కడా తాగునీటి ఎదురు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో అనేక బస్తీల్లో నీటి అవసరాల నిమిత్తం కొత్తగా పవర్ బోర్వెల్స్ను ప్రారంభించడం జరిగిందన్నారు. మళ్ళీ ఇటే పోవాలి అదే అమ్మ వెనకరా, అమ్మ పక్కరా. వద్దు ఈయన పెద్ద మనిషి మాకు పొద్దున్నాడుగా దాన్ని ఇక్కడ ఉంటాం మేము అన్న ఒక్కసారి ట్యాప్ మీద చేయబెట్టండి అన్న, ఒక ట్యాప్ మీద చేయబెట్టు ఒక్కసారి తిరిగాక పొట్టి. అది ఎండిపోయిందండి లోపలిది. ఎంత జరిగాడు సరే సార్ కలిపేనేమో